దిగులు పడుతున్నావు? నీ పక్షాన నేనున్నా. ఏ మనుషులని చూడొద్దు, నువ్వు అడుగు ముందుకు వెయ్యి, నీ చేయి పట్టి నేను నడిపిస్తాను. ఆ స్వరము, ఆ మాట, ఆ ప్రేమ, ఆ మాధుర్యానికి ఇంకా చెప్పలేము, వర్ణించలేము, అంత గొప్పగా ఉంటుంది యేసయ్య స్వరం. చాలా మెల్లని స్వరము, చల్లని స్వరము ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ అంత గొప్పది. ఒక్కసారి మీరు మీ రూమ్ లోనో మీ గదిలోనికో వెళ్ళి దేవునికి ప్రార్థన చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు అందరూ ప్రార్థన పరులు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. అయితే ప్రభుతో సత్సంబంధం కలిగిన ప్రార్థన జరిగించండి. దేవునితో మనం సత్సంబంధం కలిగిన ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థనకి ప్రభు వారు వెంటనే తన స్వరాన్ని తెరిచి, తన నోరు తెరిచి, తన స్వరంతో మనతో మాట్లాడుతూ ఉంటే, ఆ స్వరం మన చెవిలోనే పడతా ఉంటే ఎంత మాధుర్యంగా, ఎంత అది నేను వివరించలేను, అంత గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య